అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలోని గంగాధర మండపంలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఒక్కరోజుకే యోగా పరిమితం కాకుండా ప్రతిరోజు సాధన చేయాలని ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా యోగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తరిస్తూ యోగా ఆయుర్వేదం గురించి ప్రచారం చేస్తూ టీచర్స్ని తయారు చేస్తున్నాం. యోగా డే రోజు ఒక్కరోజు చేసి వదిలేసేది కాకుండా యోగాని ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటే నిజ జీవితంలో ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. దాన్ని అనుభవించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిరోజు యోగా చేస్తూ ఉంటే డాక్టర్లతోటి మందులతోటి పని లేకుండా నిండు 100 ఏళ్ళు కుటుంబ సభ్యులతో ఆనందంగా హాయిగా జీవించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా యోగం శరణం గచ్చామని ఈరోజు ప్రాణాయామ సాధనతో ఈరోజు చాలా మంది ప్రాణాలు నిలబెట్టారు. మా గురుదేవులు బాబా రాందేవ్ గారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపడం అనేది భారతదేశం మొత్తానికి గర్వకారణం. అందులో మనందరం భారతీయులుగా ఉండటం మనందరం గర్విద్దాం. అలాంటి కార్యక్రమానికి గర్వకారకులైనటువంటి భారత ప్రధానమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర భాగంగా ఆరోగ్య ఆంధ్రగా చేద్దామనేటువంటి తలంపుతో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసి 6 లక్షల పైబడి గత సంవత్సరం చాలా విజయవంతంగా జరిగింది. ఈ సంవత్సరం మరి అమరావతి కేంద్రంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమంలో మరి అంతర్జాతీయ యోగా గురువు గారు అయినటువంటి బాబా రాందేవ్ గారు, వారిని చూస్తుంటేనే వారి శరీరం అంతా కూడా మనం ఒక్కసారి చూస్తే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కానీ వారు టిల్ చేసే విధానం కానీ ఆ పొట్టను మౌల్డ్ చేసే విధానం కానీ చూస్తే ఎంత ఇదిగా ఉంటుందో అది. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అగ్ని